ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన మౌనిక మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కేజీహెచ్లో మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు వైద్యులు. మౌనికను హత్య చేసిన రవీంద్ర విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. రవీంద్రకు ఏప్రిల్ 10 వరకు రిమాండ్ విధించింది కోర్టు. రవీంద్ర సెల్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు. హత్యకు వేధింపులే కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, మహేశ్వరి ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన మౌనికకి ఈ రోజు పోస్ట్ మార్టం జరగనుంది. నిన్న ఆవిడ్ని కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించారు. మరి కాసేపట్లో ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తవుతుందని చెప్పి బంధువులు చెప్తున్నారు. అయితే జరిగిన హత్య మీద ఇంకా పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎవరైతే హత్య చేశాడో రవీంద్ర మాత్రమే తన దగ్గర డబ్బులు తీసుకుని తనను ప్రతిసారి డబ్బులు ఇమ్మని వేధించడం వల్లే హత్య చేశానని చెప్పి పోలీసులు ఎదుటి లొంగిపోయినప్పటికీ కూడా ఇంకా లోతుగా విచారణ జరుగుతుందని, దీని వెనకాల ఆర్థిక వ్యవహారాలే కారణమా ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ కూడా పోలీసులు విచారణ జరుపుతామని చెప్తున్నారు. ఇప్పటికే ఆయన సెల్ ఫోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ డేటాను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య గత 5 సంవత్సరాల నుండి కూడా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ కోణంలోనే జరిగిందా, ఇంకా ఎవరైనా దీని వెనకాల ఉన్నారా, ఇంకా ఎవరికైనా ఉందా అని మొత్తం అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పి మనకి సమాచారం అందుతుంది. మరోవైపు బంధువులు కూడా రవీంద్ర మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే చంపించారన్న ఆరోపణలు కూడా బంధువుల నుంచి అయితే మనకి వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి కానుంది. ఇంకా ఏవైనా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే కోణంలోనూ కూడా పోలీసులు విచారణ జరిపి ఏదైనా సమాచారం ఉంటే మళ్ళీ వచ్చి మీడియాకు వివరాలు తెలియజేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.